మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ శమంతకమణి జాంబవతి అలాగే సత్యభామకి సంబంధించిన శతధనుడి సంహారం వరకు కూడాను మనం చెప్పేసుకున్నాం. తెలియకుండానే కాస్త ఎక్కువ కథ వినేసాం మనం. ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ చాలా చక్కగా ఉంటుంది, దాన్ని వినేద్దాం మనం. ఇలా ఇతను యాదవ రాజ్యంలో ఈ రకంగా యజ్ఞాలు యాగాలు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా ఈ అక్రూరుడు. యాదవ రాజ్యంలో అక్రూరుడు ఈ విధంగా యజ్ఞాలు అవన్నీ చేస్తుంటే ఈతిబాధలు రుగ్మతులు అన్న మాట లేకుండా పోయింది. సమస్తం సన్మంగళంగా విరాజిల్లింది. రోజు ఇలా గడుస్తుంటే ఓ రోజు భోజవంశీయులు కొందరు ఒక్కొమ్మడిగా శత్రుఘ్న యాదవుణ్ణి సంహరించారట. దాంతో ఇరు వంశాల్లో అడపాదడపా కలతలు కలహాలు చెలరేగాయి. ఇది అక్రూరునికి నచ్చలేదు. ద్వారకలో ఉండలేకపోయాడు అతను. బంధుమిత్రులతో కలిసి వేరొక నగరానికి వెళ్ళిపోయాడతను. ఆ క్షణం నుండి ద్వారకలో ఉత్పాతాలు ప్రారంభమయ్యాయి. అనావృష్టి, మహామారి, భయంకర వ్యాధులు చుట్టుముట్టాయి. పౌరులంతా భయంతో వణికిపోయారు. భయాందోళితులై నిలవలేకపోయారు. శ్రీకృష్ణుణ్ణి సమీపించారు వాళ్ళంతా. స్వామి, ఏమిటిదంతా అంటూ అడిగారు. సమాధానం కృష్ణుడికి కూడా దొరకలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఉత్పాతాలు సంభవించలేదే. పైగా ఉత్పాతాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. కారణం ఏమై ఉంటుంది? ఆలోచనలో పడ్డాడు శ్రీకృష్ణుడు. ఏ కారణమూ లేకుండా ఇలా దుర్దశ పట్టదు. ఏదో ఒక కారణం ఉండి తీరాలి. అదేమిటి? అంతు చిక్కక తలపట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు నందకుడు కలగజేసుకున్నాడు. అతను యాదవ వృద్ధుడు. ఇలా చెప్పాట శ్రీకృష్ణుడితోటి. ఏమని? కృష్ణ,
ఈ పరిస్థితికి నాకు తెలిసి ఒక కారణం ఉందయ్యా. అదేమిటంటే అక్రూరుడి తండ్రి స్వఫల్కుడు నివసించే దేశంలో ఎలాంటి ఈతిబాధలు గాని, ఆపద్భీతి గాని, దుర్భిక్షాది పీడ గాని ఉండదు. పూర్వం కాశీదేశ రాజు రాజ్యంలో అనావృష్టి సంభవించినప్పుడు పెద్దల మాటలు విని ఆ రాజు స్వఫల్గుణ్ణి ప్రార్థించారు. అతన్ని తన దేశానికి రప్పించి దోషాన్ని తొలగించుకున్నాడు. అనావృష్టి అప్పుడు నశించింది. అంతకుముందు జరిగిన సంఘటన ఇంకొకటుంది. కాశీదేశాధీశ్వరుడి భార్య గర్భవతి అయింది. 9 మాసాలు నిండాయి. అయినా ప్రసవించకపోతే 12 ఏళ్లపాటు అదేవిధంగా గర్భం ధరించి ఉండాల్సొచ్చింది ఆవిడ. అందుకు రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తపోమహిమ వల్ల ఆ గర్భంలో ఉన్న శిశువు కుమార్తె అని తెలుసుకొని ఆ పిల్లనే అడిగాడిలా, తల్లి, ఇంకా ఎంతకాలం మీ అమ్మను బాధపెడతావు? దయతలిచి తొందరగా బయటికి రా తల్లి, నిన్ను చూసి ఆనందిస్తాను అన్నట్ట. అప్పుడు, నేను త్వరగా బయటికి రావాలంటే నువ్వొక పని చెయ్యాలి తండ్రి. రోజుకొక ఆవు చొప్పున 3 ఏళ్లపాటు దానం చేయాలి. చేస్తే నేను తప్పకుండా వస్తాను. నా కోరిక కాదనకు అంది కూతురు. తప్పకుండా అంటూ కూతురు కోరినట్టుగానే రాజు రోజుకోగా గోవుని దానం చేశాడు. అప్పుడు ఆ పిల్ల తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది, జన్మించింది. నిరంతరం గోదానం వల్ల కలిగిన పిల్ల కాబట్టి గాంధిని అన్నారంతా. పెరిగి పెద్దదైంది ఆ పిల్ల. ఆ పెరిగి పెద్దదైన గాంధిని తనకు పూజనీయుడు, ఆప్తుడు అయిన స్వఫల్గునికి అర్పించాడు ఆ రాజు. వాడిద్దరి వివాహం జరిపించాడు. ఆ పుణ్యదంపతుల బిడ్డే ఈ అక్రూరుడు. అక్రూరుని మహిమలు అన్నీ ఇన్ని కావయ్యా. అతను లోకపూజ్యుడు, ధర్మాత్ముడు. అతడు ఈ ద్వారకని విడిచి వెళ్ళిపోవడమే కారణం అంటూ మళ్ళా ఆ కథనంతా వినిపించాడు. కనుక అన్యదా భావించకుండా అతన్ని వీలైనంత త్వరగా ద్వారకకి రప్పించండి, అన్నీ సర్దుకుంటాయన్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ సరే అన్నాడు. అక్రూరుడు అంతకుముందు చేసిన అనేక తప్పులను క్షమించాడు. ఉగ్రసేనుని అనుమతి తీసుకున్నాడు. ద్వారకకు అక్రూరుని రప్పించాడు. అక్రూరుడు ద్వారకలో అడుగు పెట్టగానే ఉత్పాతాలన్నీ తగ్గుముఖం పడ్డాయి. తర్వాత పూర్తిగా తొలగిపోయాట. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు కృష్ణుడు ఇలా ఆలోచించసాగాడు. అక్రూరుడు స్వఫల్గుడి కుమారుడైనంత అంత మాత్రాన దుర్భిక్షాది పీడలు తొలగిపోయాయన్నది నమ్మశక్యం కాలేదు. అందులో కొంత నిజం ఉండవచ్చు, అంతా నిజమయ్యే అవకాశం కనబడట్లేదు. ఇంతటి దారుణాపదల్ని తొలగించే శక్తి ఒక శమంతకమణికే ఉన్నది, అందులో అనుమానం లేదు. అంటే శమంతకం అక్రూరుని వద్ద ఉందా? తన ఆలోచనకి తానే జలధరించారట శ్రీకృష్ణుడు. తర్వాత మళ్ళీ ఆలోచించట. శమంతకం అక్రూరుని వద్దే ఉన్నది కాబట్టి అతను ద్వారకకు రాగానే ఉత్పాతాలన్నీ తొలగిపోయాయి. పైగా ఆ అక్రూరుడు ప్రతిరోజు ఒక యజ్ఞం నిర్వహిస్తున్నాడు. యజ్ఞంతో పాటు భూరి దక్షిణలు ఇస్తున్నాడు. ఇంతటి వ్యయానికి అతని దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఆలోచన విరమించాడు కృష్ణుడు. పథక రచన చేశాడు ఈసారి. ఆ ప్రకారంగా అక్రూరుణ్ణి యాదవ బాంధవులందరూ ఉన్నటువంటి ఒక నిండు సభకి ఆహ్వానించాడు. వచ్చిన అక్రూరుణ్ణి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. ముందుగా ఆ కబురు ఈ కబురు చెప్పి తర్వాత అసలు విషయాన్ని వ్యక్తం చేశాడు. అక్రూర, సాట్లేని శమంతకాన్ని శతధనుడు నీకిచ్చాడని నాకు తెలుసు. ఆ సంగతి 3వ కంటికి తెలియనీక నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఇందులో నీ తప్పు ఎంతమాత్రమూ లేదు. అయితే ఆ మణి నీ దగ్గర ఉన్నదన్న సంగతి మా అన్న బలరామదేవుడికి స్పష్టం కావాలన్నదే నా అభిలాష అన్నాడు. చేతులు జోడించట అక్రూరుడు. శమంతకమణి నీ దగ్గర ఉన్న కారణంగానే నువ్వు రోజుకో యజ్ఞాన్ని చేస్తూ దాన ధర్మాలు చేయగలుగుతున్నావు, అవునా కాదా అంటూ అడిగట కృష్ణుడు. అవునన్నట్టుగా తలూపెట్ట అక్రూరుడు. మణి కోసం నేను ఎంతటి దారుణానికైనా పూనుకుంటానని మా అన్నగారి అనుమానం. ఆ అనుమానంతోనే ఆయన నన్ను కొన్నాళ్ళు దూరం పెట్టారు. బంధాల్లోనూ అనుబంధాల్లోనూ అపోహలు ఉండరాదయ్యా. మణి నీ దగ్గర ఉన్నది అన్న సంగతి అన్నగారికి తెలియాలి. దయచేసి ఆ మణిని ఒకసారి చూపించు అంటూ అడిగట. తప్పకుండా అన్నాడు అక్రూరుడు. కృష్ణ, శమంతకమణిని శతధనుడు నాకిచ్చిన మాట వాస్తవం. దాన్ని కాపాడడానికి నేను పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. ఒకానొక దశలో ఆ మణిని నీకు అప్పగించాలని అనుకున్నాను. కానీ అడగకుండా ఇస్తే అనుమానాలు పొడచూపుతాయని ఆగాను. అయితే మణి నా దగ్గర ఉన్నదన్న సంగతి నువ్వు తెలుసుకొని నన్ను పిలవకుండా ఉండవన్న సంగతి కూడా నాకు తెలుసు. ఆ క్షణం కోసమే నిరీక్షించాను. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. నీ అనుగ్రహం లభించింది. ఇదిగో శమంతకం, స్వీకరించు అన్నాడు అక్రూరుడు.
తన ఉత్తరీయాన్ని కొంగుముడి విప్పాడు. అందులో ఒక చిన్న పేటికి తీశాడు. ఆ పేటికి నుండి శమంతకాన్ని తీశాడు. సభాసదులందరికీ చూపించాడు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా వెలుగుతున్న శమంతకాన్ని చూసిన సభ్యులందరూ కళ్ళు మూసేసుకున్నారట. బలరాముడు దాన్ని చూసి, ఆహా, ఇది కదా సంపద అంటే అనుకున్నట్ట. తనకు చెందితే బావుంటుంది అని కూడా అనుకున్నట్ట. సత్యభామ కూడా ఆ మణిని అల్లంత దూరం నుంచే చూసింది. తనది అనుకుంది. తనకు అందజేస్తే సంతోషిస్తాననుకుంది. అందరి భావనలు గమనించాడు కృష్ణుడు. సన్నగా నవ్వాడు. అక్రూరుడితోటి ఇలా అన్నాడు. అక్రూరా, అన్నదమ్ముల మధ్య ఏర్పడిన అపోహ తొలగించేందుకు నిన్ను శమంతకమణిని చూపించమన్నాను కానీ నాకు సమర్పించడానికి కాదయ్యా. నిజానికి ఈ మణి అటు మా అన్నగారికి గాని లేదంటే ఇటు మా సత్యకి గాని చెందాలి. అయితే బ్రహ్మచర్య వ్రతం సహా సకలకాల శౌచవ్రతం పాటించగల వారికి మాత్రమే ఈ మణి తన మహిమ చూపించగలదని నాకు తెలుసు. నాతో పాటు మా వారెవరూ అంతటి కఠిన వ్రతాలు పాటించడం చేయలేరు. అందుకని సర్వగుణ పరిపూర్ణుడు, దానశీలివి నువ్వే ఆ మణిని స్వీకరించడానికి అన్ని విధాలుగా తగినవాడవు. కాబట్టి ఈ మణి నువ్వే స్వీకరించు, కాదు కూడదు అనకు అన్నాడు కృష్ణుడు. అంగీకరించి శమంతకాన్ని స్వీకరించాడు అక్రూరుడు. సూర్యుడిలాగా ప్రకాశించాడు. అంటూ ఈ వైశంపాయనుడు ఆగాడు. తర్వాత ఊపిరి తీసుకుని తీర్థాన్ని సేవించట. గొంతు సవరించుకుని కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. కాసేపటికి కళ్ళు తెరిచాడాయన. కళ్ళు తెరిచిన వైశంపాయనుడికి చేతులు జోడించి నమస్కరించాడు ఈ జనమేజయుడు. అడిగాడు, పురాణనిధి, యదువంశంలో ప్రభవించిన రాజుల చరిత్రలన్నీ వీణులు విందుగా వినిపించావు నాకు. కృతజ్ఞుణ్ణి. అయితే దేవదేవుడు కృష్ణుడు ఆచరించిన పుణ్యకార్యాలన్నీ వివరంగా వినాలని ఉంది నాకు. అసలు దేవదేవుణ్ణి స్వభావం ఎలాంటిది? అతడు ఏ విధంగా భూలోకంలో అవతరించాడు? కష్టాతి కష్టమైన మానవ జన్మను ఎందుకు ఎన్నుకొన్నాడు? ఆలమందల కాపరి ఎందుకయ్యాడు? జరమరణాది దుఃఖాలతోటి దుర్భరమైన నరశరీరాన్ని ఎందుకు స్వీకరించాడయ్యా? నాకు ఈ వివరాలన్నీ కావాలి, వినిపించండి అంటూ అడిగాడు. తప్పకుండా అన్నారు వైశంపాయనుడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. విష్ణుదేవుని మహిమలు వినాలనుకుంటున్నావు గదా, నిజంగా నువ్వు పుణ్యాత్ముడివయ్యా. నీకు ఈ మహిమలు చెప్తూ నేను కూడా కృతార్థునవుతాను అంటూ ఈ చరాచరాత్మక ప్రపంచం అంతటా ఆ దేవదేవుడు వ్యాపించి ఉన్నాడు. సృష్టి స్థితికి లయకారుడు అతడే. లోకాలకు ఉపద్రవాలు సంభవించినప్పుడు, భూమాతకు భారం దుర్భరమైనప్పుడు కూడాను, సజ్జనులకు యాతనలు కలిగినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ దేవుడు చిత్ర విచిత్రమైన అవతారాలెత్తి ఈ లోకాన్ని రక్షిస్తున్నాడయ్యా. ఆ అవతారాల్లో కొన్నిటిని సంగ్రహంగా నేను నీకు వినిపిస్తాను విను అంటూ ప్రపంచం యావత్తూ ప్రళయసాగరంలో మునిగిపోయింది. అంధకారబంధురమైపోయింది. అప్పుడు దేవుడు 1000 యుగాల పాటు యోగమాయావశుడై గాఢనిద్రలో ఉన్నాడు. తర్వాత మేల్కొన్నాడు. ఆనాడు అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడనమాట. ఆ కారణంగానే ఆ అవతారానికి పౌష్కరము అనే పేరు కూడా వచ్చింది. బ్రహ్మజన్మం అనంతరం మధుకైటపులనే 2 రాక్షసులు విష్ణువుతో తలపడ్డారు. వారి మధ్య నిరంతరం యుద్ధం కొనసాగింది. ఆఖరికి ఆ రాక్షసును సంహరించి భువనాలను కాపాడాడు విష్ణు. జనమేజయ, కల్పం ప్రారంభంలో విష్ణువు యజ్ఞవరాహమూర్తి అవతారాన్ని పొందారన్నమాట. ఆ అవతారంలో అతనికి వేదాలు 4 చరణాలయ్యాయి. యూపం కోరైపోయింది. ప్రాయశ్చిత్తాలు గోళ్ళయ్యాయి. చితి ముఖం అయింది. అగ్నిజ్వాల నాలుకయింది. క్రతువు మోకాలయింది. నేయి నాసికయింది. ఉపాకర్మ పెదవయింది. రాత్రింబగళ్ళు కళ్ళయ్యాయి. ప్రవర్గ్యపాఠం భూషణమైంది. ఋత్విజుడు బ్రహ్మశీర్షుడైనాడు. హవ్యకావ్యాలు వేగాలయ్యాయి. ఛందస్సులు మార్గాలయ్యాయి. ప్రాగ్వంశం అనే యజ్ఞసభాభవనం శరీరమైంది. ఇలా పరిపూర్ణమైన యజ్ఞవారాహస్వరూపాన్ని ధరించిన ఈ దేవదేవుణ్ణి ఆయన కోరల తళతళతో ప్రళయాంధకారం అంతా కూడాను పటాపంచలేంది. గొంతు నుండి వెలువడిన గురగుర ధ్వనులు బ్రహ్మాండ భాండం అంతా మారుమ్రోగే. మోర ముంచి పైకెత్తినంతనే సముద్రం అంతా దూరంగా తొలగిపోయింది. గిట్టెల తాకిడికి భరించలేక ఆదిశేషుడు శిరస్సును వంచుకున్నాడు. అప్పుడు ఈ యజ్ఞవరాహమూర్తి 7 పాతాళ లోకాల అడుగున ఇరుక్కుపోయిన నీటిలోంచి భూదేవతను మోరపై ఆంచి ప్రేమగా పైకి లేపెట్ట.
సప్తసాగరాలతోటి, ద్వీపాలతోటి, పర్వతాలతోటి విలసిల్లే ఆ భూదేవతను జాగ్రత్తగా కిందకి దించి మహాసాగర మధ్యంలో నిలిపాడాయన. ఇప్పుడు నీకు నారసింహావతార కథను వినిపిస్తాను విను అంటూ జనమేజయుడికి చెప్తున్నారు వైశంపాయనుడు. ఏమని? ఓర్పు, ధైర్యము, శాంతి వీటన్నిటితో సహా అనేక సుగుణాలు కలిగిన హిరణ్యకశిపుడు కృతయుగంలో 11,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు ఆచరించాడు. కఠోర బ్రహ్మచర్యం చేశాడు. ఆ తపస్సును మెచ్చి బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఎట్టెదుట బ్రహ్మ ఉన్నాడు. వరం కోరుకోమంటున్నాడు. హిరణ్యకశిపుడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సాష్టాంగపడ్డాడు, నమస్కరించాడు. తర్వాత లేచి నిలబడి ఇలా చెప్పాడు. మహాదేవ, సురాసురులు, యక్షులు, గంధర్వులు, భూతాలు, పిశాచాలు, ఉరగలు, మానవులు, తిర్యగ్జంతువులు, శైలాలు, వృక్షాలు, శస్త్రాలు, ఎండినవి, తడిసినవి మొదలైన వాటి వల్ల నాకు మృత్యు రాకూడదు. ఋషీశ్వరుల శాపాలు ఫలించకూడదు. చరాచర ప్రపంచం మొత్తం నాకు ఆధీనం కావాలి. దిక్పాలక అధికారాలన్నీ కూడాను నాకే చెందాలి. కామక్రోధాలు నా అనుమతి మేరకే నడుచుకోవాలి అంటూ వరం అడిగితే, నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుందయ్యా, తథాస్తు అంటూ అదృశ్యమయ్యాడు బ్రహ్మ. దేవతలకు ఆ సంగతి తెలిసింది. బ్రహ్మని సమీపించారు, వేడుకున్నారు ఇలాగా. దేవా, నీ వరంతో ఆ రాక్షసుడు మమ్మల్ని హింసల పాలు చెయ్యక మానడు. కరుణించి వాణ్ణి సంహరించే ఉపాయం కూడా ఆలోచించి చెప్పు అన్నారు. సన్నగా నవ్వాడు బ్రహ్మ. తీవ్ర తపస్సు ఆచరించి హిరణ్యకశిపుడు ఇంతటి వరం కోరాడు కాబట్టి ఇయ్యక తప్పలేదయ్యా. అయితే వరం ప్రసాదిస్తున్నానన్న గర్వంతోటి కన్ను మిన్ను కానక సంచరిస్తాడతను. అలా సంచరించడంతో తపశ్చర్యతో వచ్చినటువంటి సుకృత ఫలితం అంతా పోతుంది. అప్పుడు బలహీనుడైపోతాడు. బలహీనుడైన హిరణ్యకశిపుణ్ణి విష్ణుదేవుడు సంహరిస్తాడు అని చెప్పారు. హమ్మయ్యా అనుకున్నారు దేవతలు. అంతవరకు మీరు హిరణ్యకశిపుని హింసను భరించక తప్పదు అని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇక చేసేది లేక దేవతలు కూడా దాన్ని అంగీకరించారు. దేవతలు చెప్పినట్టుగానే, బ్రహ్మ ఊహించినట్టుగానే వరగర్వంతో హిరణ్యకశిపుడు అందర్నీ మట్టుపెట్టసాగాడు. అష్టదిక్పాలకుల్ని, సిద్ధుల్ని, సాధ్యుల్ని, వసువుల్ని ఆదిగా మహామహులందర్నీ అవమానించాడు. తాపసులను అనేక రకాలుగా హింసించాడు. సకల లోక ఆధిపత్యాన్ని కైవసం చేసుకున్నాడు. బాధలు తట్టుకోలేకపోయారు దేవతలు. ఓర్పు కాస్త నశించిపోయింది. పరుగు పరుగున పాలకడిలోకి చేరుకున్నారు. శేషశయ్యపై పవ్వళించిన ఆ విష్ణుదేవుడితోటి మొరబెట్టుకున్నారు. దేవాదిదేవా, బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వే దిక్కు. మేమంతా ఆ దుష్టుడు హిరణ్యకశిపుణ్ణి బాధలు తట్టుకోలేకపోతున్నాం. నీ చరణాలని అంటి ఉండిపోదలుచుకున్నాం, మమ్మల్ని కరుణించు అంటూ చిద్విలాసంగా నవ్వాడు విష్ణుదేవుడు. ప్రభు, ఆ హిరణ్యకశ్యపుణ్ణి నువ్వు సంహరించేంతవరకు మేము నిన్ను వేడమయ్యా. మాకు ఈ పాలకడలే ప్రశాంత నిలయం అన్నారు దేవతలు. విష్ణుదేవుడు ఇంకేముంది, సన్నగా నవ్వుతూ, దేవతల్లారా, మీ రాజ్యాలు, సంపదలు త్వరలో మీకు సొంతం అవుతాయి. మీరిక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఇదిగో ఇప్పుడే ఆ హిరణ్యకశిపుణ్ణి నేను సంహరిస్తాను అంటూ బయలుదేరాడు. నృసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశిపుడి ముందు పరమ భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ భీకరమూర్తి కేసరాలు ఇలా సంచలించాయో లేదో, ఆ గాలికి అలా ఆకాశంలోని దేవతల విమానాలు కిందపడి తుణాతుణకలైపోయాట. కోరల నుండి వెలువడిన కరాళ జ్వాలలకు దిక్కులు బీటులు బారిపోయాయి. తీవ్రమైన నిట్టూరుపుల తాకిడికి సాగర తరంగాలు ఉవ్వెత్తులు లేచాయి. మహోగ్రమైన హూంకార ధ్వనికి బ్రహ్మాండగోళాలు పగిలిపోయాయి. రోషావేశంతోటి ఆ కళ్ళ నుంచి వెలువడి వచ్చిన వెలుగు ముందు చంద్రకాంతి విలవిలపోయింది. పరమ భయంకర రూపంతో ప్రత్యక్షమైన ఆ నృసింహుణ్ణి చూసి హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైపోయాడు. ఒక్క క్షణం అతనికి పాలుపోలేదు. అంతలోనే తేరుకున్నాడు. తేరుకొని వేలాదిగా రాక్షస భటులతోటి ఆయనపైన దాడి చేశాట. తనపై దాడి చేసిన భటులందరినీ అంతం అందించాడు ఈ నృసింహుడు. మిగిలింది హిరణ్యకశిపుడు ఒకటే. పారిపోదాం అనుకున్నట్ట. చేయి సాచి అందుకున్నాడు ఈ నృసింహుడు. అదిమి పెట్టాడు. గరుత్మంతుణ్ణి చుంచువుల్లాగా పొడుచుకొచ్చే పెద్ద పెద్ద చేతిగోళ్లని గుండెల్లోకి దించి అతని వక్షస్థలాన్ని చీల్చేశాడు. పేగులు తీసి భీకరంగా నవ్వాడు. హిరణ్యకశిపుడు మరణంతోటి ఈ ముల్లోకాలు స్థిమితపడ్డాయి. అప్పుడు అమరులతో సహా మునీశ్వరులందరూ నృసింహుని వే విధాల స్తుతించారు.
సాష్టాంగపడి నమస్కరించారు. దేవతలకి పదవులు అనుగ్రహించి అదృశ్యుడయ్యాడు ఈ నృసింహుడు. దివ్యధామం చేరుకున్నాడనమాట. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో దీని తర్వాత ఏ అవతారాలు వస్తాయి ఏమిటి అన్నది కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.